గుడ్ మార్నింగ్. నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగున్నారు, అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయడం, స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 2 ఆగస్టు 2024. సో మన ఈ బిజినెస్ వార్తలో రకరకాల టాపిక్స్ కవర్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కాంటెంట్ యూట్యూబ్ తెలుగు ఇవ్వడం లేదు. ఇక్కడ కాంటెంట్ బాగుంది. ఒక ప్రజెంటేషన్స్ ఇబ్బంది ఉండొచ్చు, ఎందుకంటే యాజ్ ఎ సీనియర్ సిటిజన్గా అండ్ నేను ఓన్లీ సెల్ ఫోన్తోనే వీడియో చూస్తున్నాను కాబట్టి ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఉండొచ్చు, కొద్దిగా సమస్య ఉండొచ్చు. బట్ కాంటెంట్ బాగుంటుంది, గుర్తించండి. సో ఈరోజు మనం ప్రతిరోజు కూడా నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ తెలుసుకుంటాము, ఇండియా విక్స్ గురించి తెలుసుకుంటాము, పీసీఆర్ నిఫ్టీ రేషియో గురించి తెలుసుకుంటాము. అట్లనే వివిధ 15 న్యూస్ పేపర్ నుంచి మన షేర్లకు సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ గురించి తెలుసుకుంటాము. అట్లనే ఫ్యూచర్స్ అండ్ బ్యాండ్ల లిస్ట్ గురించి తెలుసుకుంటాము. అట్లనే ఇంటర్డే టెక్నిక్స్ కూడా తెలుసుకుంటాము. అండ్ టెక్నిక్ అనాలిసిస్, ఈరోజు వచ్చిన వార్తల్లో ప్రతి చార్ట్ పైన అనాలిసిస్ ఉంటుంది. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ రూల్ కూడా ఉంటుంది షేర్స్ మీద. అండ్ టుడే బుల్లిష్ చార్ట్స్, ఈరోజు బుల్లిష్ ఉన్న చార్ట్ గురించి తెలుసుకుంటాము. అట్లనే ప్రతి న్యూస్ కూడా ఎక్స్ప్లెనేషన్ విత్ చార్ట్ ఉంటుంది. చివరిగా మా చాయిస్ షేర్ టుడే, ఈరోజు పెరుగున్న నాకు ఇష్టమైన షేర్ను గురించి చెప్పడం జరుగుతుంది, అది గుర్తించండి. ఇక్కడ అలార్మింగ్, ఇక్కడ మన మార్కెట్ మొత్తం ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్, మన ఆసియా కానీ యూరోప్ అమెరికా నైట్లో మొత్తం పడింది. దానికి రకరకాల కారణాలు ఉన్నది. ఒకటేమో అక్కడ ఇజ్రాయెల్ అండ్ మన హమాస్ యొక్క వార్ గురించి. సో ఎయిర్ ఇండియా ఒక క్యాన్సర్స్ టెలియావివ్ ఫ్లైట్ మన ఇండియన్ గవర్నమెంట్ అక్కడికి విమాన సర్వీస్ రద్దు చేసిన వార్త వచ్చింది. సో ఈరోజు టుడే మే గ్యాప్ డౌన్ మార్కెట్, ఈరోజు మార్కెట్ డౌన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే మీరు వార్త చూస్తే మీకు ఏర్పడుతుంది. అండ్ ఈరోజు గుడ్ బుల్లి చార్ట్స్ కుందా ఇవి ఉన్నాయి. ఈరోజు మార్కెట్ పడినా కానీ ఫ్యూచర్లో ఇవి పెరగడానికి అవకాశం ఉంది. సో నేను పీసీబీ చెప్పాను, చాలా బ్రహ్మాండంగా పెరిగింది. సో ఈరోజు ఐఎన్ ఎక్స్చేంజ్ వచ్చిన డెబిట్ ఫ్రీ కంపెనీ, క్యాపిటల్ 14 crores, ప్రాఫిట్ 195 crores లాస్ట్ ఇయర్. సో చార్ట్ చూస్తే బుల్లిష్గా ఉందా చూడండి, ఎందుకంటే 3 days కంటిన్యూ తర్వాత తగ్గి మళ్ళీ పెరుగుతుంది. బుల్లిష్. అట్లా టాటా కన్జ్యూమర్ కూడా దాని క్యాపిటల్ 95 crores, ప్రాఫిట్ 1,187, డెబ్ట్ ఆల్మోస్ట్ తక్కువ ఉంది, 150 crores మాత్రమే. సో ఇది కూడా బుల్లిష్గా ఉంది. కంటిన్యూగా 3 to 5 days తగ్గిన తర్వాత నిన్న గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. సో ఈ బుల్లిష్ క్యాండిల్స్. సో మీకు బడ్జెట్ ఇంపాక్ట్ అండ్ షేర్స్లో లాభాల మీద క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కూడా. షార్ట్ టర్మ్ అంటే 1 year లోపల షేర్స్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళు 20% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే లాంగ్ టర్మ్లో ఎవరైతే 1 year తర్వాత అమ్ముతే లాభం వస్తుందో దాని మీద 12% ట్యాక్స్ కడుతుంది, అది గుర్తించండి. సో లాంగ్ టర్మ్ వరకు ఎగ్జామ్స్ ఉంది, అప్ టు 1,25,000 వరకు ప్రాపర్టీ మీద లాభం ట్యాక్స్ ఉండదు. తర్వాత రిమైన్ దాని మీద 12% కట్టాల్సి వస్తుంది, అది గుర్తించండి. మార్కెట్ పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటేమో డిమాట్ అకౌంట్స్ చాలా పెరిగినాయి. కరోనా ముందు 6 crores ఉంటే 16 crores అయింది. అట్లే మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెల మా ఇండియన్ సిటిజన్స్ మ్యూచువల్ ఫండ్స్ సిప్ రూపంగా 15,000 కోట్ల నుంచి 20,000 crores ఎవరి మంది పెడుతున్నారు. అండ్ గ్లోబల్ మార్కెట్ ట్రెండ్ కూడా బాగుంది, బట్ ఈరోజు ట్రెండ్ బాగాలేదు, గుర్తించండి. అట్లనే మన ఇండియన్ గవర్నమెంట్ స్టేబుల్ కొల్యూషన్ గవర్నమెంట్ 5 years ఉంటుందనే ఉద్దేశంతో కూడా మార్కెట్ కొంచెం ముందుకు సాగుతుంది. ఈరోజు మార్కెట్ బ్యాడ్ కండిషన్. అంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బ్రోకింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని డిమాట్ నెంబర్ అండ్ సెల్ నెంబర్ కామెంట్ బాక్స్ వస్తే వీక్లీ బేసిస్ మీద టిప్స్ ఇవ్వడం అవుతుంది. డిస్క్లైమర్, ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ కాదు, అది గుర్తించండి. బెస్ట్ క్వాలిటీస్ సక్సెస్గా ఉంటాయి, కింద లక్షణాలను కూడా గమనించండి. సో మనం ప్రధాన వార్తకు వెళ్దాము. ఈరోజు బిజినెస్ ఇండెక్స్ కింద యూఎస్ఏ మార్కెట్స్ ఘోరంగా పడింది. నిన్న డౌ జోన్స్ 495, నాస్డాక్స్ 405, S&P 500 75. అయితే యూరోప్ మార్కెట్స్ కూడా నేను మధ్యాహ్నం ఇంగ్లాండ్ 85, ఫ్రాన్స్ 160, జర్మనీ 425 డౌన్ అయింది. ఆసియా మార్కెట్ చూస్తే కూడా ఘోరంగా పడింది మొత్తం. చూడండి మార్నింగ్ నుంచి. సో మన ఇండియన్ మార్కెట్ కూడా ఈరోజు గొప్ప గ్యాప్లోనే అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే మార్కెట్కు చాలా నుంచి ఏదో వంక కావాలి, పెరిగిందని ప్రతిసారి చెప్తున్నాను మీకు. సింగపూర్ నిఫ్టీ 200, హాంగ్సెంగ్ 300, తైవాన్ 600, జపాన్ 1,050 వార్త చదవడానికి. సో నేను ఇండియన్ మార్కెట్స్లో నిన్న ఫారినర్స్ 2,800 నేను బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ 3,000 crores మాత్రమే సెల్ చేశారు. సో నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ కొద్దిగా పెరిగింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ తగ్గింది. ఇండెక్స్ కూడా తగ్గింది, గుర్తించండి. అండ్ నిఫ్టీ రేస్ కూడా తగ్గింది, 0.09 ఉంది. సో ఇక్కడ ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్
తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది, హెచ్చుతగ్గులకు మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రెండింగ్లో ఉంది, బట్ ఈరోజు న్యూస్ మూలంగా పెరగకపోవచ్చు, అది వేరే విషయం. అండ్ నిఫ్టీ కూడా ట్రెండింగ్లో ఉంది చార్ట్ ప్రకారము, బట్ ఈరోజు న్యూస్ మూలంగా పెరగకపోవచ్చు. సో మనం వార్తలు చూద్దాము. వార్తల్లో ఒక మనకి ఎకనామీ ఫుల్ మంచి డెవలప్మెంట్ ఉండడానికి నిదర్శనము జిఎస్టీ కలెక్షన్. ప్రతి నెలలో బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నెలలో కూడా 1.82 lakhs కోర్స్ వచ్చింది, అది గుర్తించండి. అదాని ఎంటర్ప్రైజెస్ ప్రాఫిట్ ప్రకటించింది అదాని ఎంటర్ప్రైజెస్ దాని రిజల్ట్ పరిచింది Q1 మన ప్రాఫిట్ డబుల్ అయినట్టు 1,458. బట్ చార్ట్ చూస్తే కూడా కంటిన్యూగా ట్రెండింగ్లో ఉన్నట్టు మీకు కనిపిస్తుంది, అది గుర్తించండి. సో ఈరోజు మార్కెట్ పడుతుంది కాబట్టి ఇలాంటి షార్ట్స్ను తర్వాత తగ్గి మళ్ళీ పెరిగే ముందు వీటిని గుర్తిస్తే మన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సాక్షిలో కమర్షియల్ గ్యాస్ రేట్స్ 60% పెరిగినట్టు ఒక వార్త వచ్చింది. దాని మూలంగా గ్యాస్ కంపెనీ షేర్ పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఐజీఎల్ ఇచ్చాము, ఇది కూడా కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది, కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతిలో ఐటీసీ లాభము 4,917 crores, అంతకుముందు 4,900 కొద్దిగా పెరిగింది. బట్ ఐటీసీ కంపెనీ మంచి కంపెనీ, ఇది తగ్గినప్పుడు తీసుకున్న షేరు, ఇది ట్రెండింగ్లో ఉంది, కొంచెం ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంది. మధ్యలో డౌన్స్ అయితే డౌన్లో దీన్ని పట్టుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఇమామి మంచి రిజల్ట్ పట్టించింది, 10% అప్ 150 crores. అండ్ చార్ట్ ప్రకారం చూసి కూడా మీకు ఆల్మోస్ట్ కంటిన్యూ ట్రెండింగ్ ఉంది, మధ్యలో డౌన్స్ వచ్చినా కానీ పెరుగుతుంది. ఇక్కడ చూడండి, మధ్యలో రెడ్ క్యాండిల్స్ మళ్ళీ తగ్గి పెరిగి అప్ మూమెంట్ ఉంది. సో ఇలాంటి షేర్స్ ఫండమెంటల్ షేర్ మీరు ప్రతిసారి చెప్పిన ఫండమెంటల్ షేర్స్ అన్నప్పుడు ప్రతిసారి తగ్గుతుంది, మరి తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజులు తగ్గి మళ్ళీ పెరుగుతుంది, కంటిన్యూగా పడదు. అవే పెన్నీ స్టాక్ కానీ మిడ్ క్యాప్స్ కానీ వీక్ స్టాక్స్ పడితే కంటిన్యూగా పడతాయి. ఇవి అట్లా కాదు, ఎందుకంటే పెద్ద కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ కాబట్టి ఇలాంటి షేర్ అని మనం డబ్బులు పెట్టాలి. మీకు చూస్తుంటే కూడా ఎక్కడ కూడా కంటిన్యూగా పడట్లేదు, ఎక్కడ పడినా మళ్ళీ పైకి లేసుకుంటా పోతుంది, అది గుర్తించండి. మీ చార్ట్ రీడింగ్ వస్తే మీకు ఎటువంటి సందేహాలు ఉండదు. ఫస్ట్ చార్ట్ రీడింగ్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. టాటా మోటార్స్ రిజల్ట్ కూడా బాగా పెరిగింది, 5,560 crores, ఇది ఆల్మోస్ట్ 74 crores. ఇది కూడా ప్రతిసారి మంచి కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా యావరేజ్ చేసుకోవాలి. డబ్బులు లేకుంటే మనం కొనడానికి కోసం వెయిట్ చేస్తే డబ్బులు మళ్ళీ కొన్న రేటు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ట్రెండింగ్ చార్ట్ చూస్తే కంటిన్యూగా ట్రెండింగ్ అయిన తర్వాత 2 రోజులు తగ్గింది. సో ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ అన్ని పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చార్ట్ను గుర్తు చేసుకొని తగ్గినప్పుడు వీటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. లైవ్ మీట్ ప్రకారం ట్రెండింగ్ కింద పీసీబీఎల్ ఇచ్చాం. నేను బహుశా 2 రోజుల కింద మీకు పీసీబీఎల్ ఇచ్చాను. బుల్లిష్ చార్ట్ కింద నేను చాలా పెరిగింది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. కంటిన్యూ చూడు, మీ చార్ట్ చూస్తే ట్రెండింగ్ ఉంది. ఇక్కడ ఆ రోజు క్రాస్ అవుతుందని చెప్పాను, క్రాస్ అవుతుంది. సో ఇలా జస్ట్ చార్ట్ నేను చెప్పినందుకు కాదు, చార్ట్ మనకు చెప్తుంది చార్ట్ యొక్క పొజిషన్ ఏంటంటే, చార్ట్ తగ్గిన తర్వాత తగ్గి మళ్ళీ కంటిన్యూగా పెరుగుతుంది అన్నట్టు. సో ఇది మనకు బయింగ్ ఇంట్రెస్ట్, ఇక్కడ బయింగ్ ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఉందని మనము జస్ట్ దీన్ని బట్టి మనకు అవుతుంది. అటు కంపెనీ ఫండమెంటల్ కూడా మనం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. టెక్నికల్ ఫండమెంటల్ రెండు బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ చెప్పాను, ఇది 500 పోవడానికి అవకాశం ఉంది. మన మధ్యలో హెచ్చుతగ్గులు అవుతుంటుంది, అది వేరే విషయం. నెక్స్ట్ వార్త, గోడ్రేజ్ అగ్రివేట్ సైన్స్ ప్యాక్ టు ఎక్వైర్ టైసన్ స్టేక్ ఇన్ గోడ్రేజ్ టైసన్ ఫుడ్స్ అని. సో వీళ్ళ కంపెనీలో వీళ్ళు దీన్ని ఒక టేక్అవుట్ చేసిన వార్త వస్తుంది. చార్ట్ ప్రకారం గోడ్రేజ్ యావరేజ్ కూడా మంచి కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ. గోడ్రేజ్ గ్రూప్ చార్ట్ ప్రకారం ట్రెండింగ్లో ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది, మీరు మళ్ళీ పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజినెస్ లైన్ ప్రకారము రియల్ ఎస్టేట్కు నెట్ ప్రాఫిట్ ప్రకటించింది 20% అప్ అని 49 crores. ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఇది డౌన్లో ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అవుతుంది. ఎక్కడైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ 3-4 క్యాండిల్స్ అప్ అయిన తర్వాత ఇంకా అప్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ కంటిన్యూ పెరిగింది కాబట్టి డౌనింగ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఒక 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి ఎప్పుడైతే 2-3 రోజులు కంటిన్యూగా గ్రీన్ కలర్స్ ఉంటుంటే అప్పుడు పెరగడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ ఈ లెవెల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దీని ప్రకారం టాటా పవర్ ఇన్స్టాల్ 1 lakh రూప్ ఆఫ్ సోలార్ ప్లాంట్స్ ఇన్ ఇండియా, కేరళలో 33,000 అని. టాటా పవర్ మీకు ప్రతిసారి ఫండమెంటల్ కంపెనీ. ఇలాంటి కంపెనీలో అప్పుడప్పుడు హెచ్చుతగ్గులు అవుతుంది కాబట్టి వీటిని యావరేజ్ చేసుకుంటూ పోవాలి. ట్రెండింగ్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ కంటిన్యూగా యావరేజ్ కన్సల్టేషన్ తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ 5-6 days నుంచి కంటిన్యూగా పెరుగుతుంది, మీకు చార్ట్ చూస్తుంది, అది గుర్తించండి.
ఎకనామిక్స్ టైం ప్రకారం బ్రోకర్ కాల్ కింద జగల్ ప్రీపెయిడ్ అని ఒక స్టాక్ ఇచ్చారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు బ్రేక్అవుట్ అవడానికి కనిపిస్తుంది. కంటిన్యూగా 4-6 డేస్ నుంచి ఉంది. ఈ జగల్ ప్రీపెయిడ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ఉన్న కంపెనీ. ఇది వివిధ ఇండియాలో ఉన్న కంపెనీల యొక్క ఎక్స్పెన్సెస్ను దీన్ని మెయింటైన్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది వాళ్ళ ఎక్స్పెన్సెస్ను. సో వీళ్ళకు చాలా పెద్ద క్లయింట్స్ ఉన్నారు. ఇది ఒక వినూత్నమైన సబ్జెక్టు. ఇది కూడా భవిష్యత్తులో మంచి పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా మీకు చార్ట్ ప్రకారం చూస్తే ఈ లెవెల్ కూడా దాటడానికి ఇక్కడ నుంచి ప్రయత్నిస్తుంది, అది గుర్తించండి. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం టాటా స్టీల్ మంచి ర్యాలీ వచ్చినట్టు వార్త వచ్చింది. ఎందుకంటే రిజల్ట్ బాగానే వచ్చింది. సో చాలా రోజుల తర్వాత డౌన్ అయిన తర్వాత మళ్ళీ అప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ లెవెల్ కూడా రావడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపులో దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు. మనీ కంట్రోల్ ప్రకారం క్రాంప్టన్ కన్జ్యూమర్ మీ ఒక వార్త వచ్చింది. ఎక్సలెంట్ లాంగ్ టర్మ్ బై అండ్ హోల్డ్ అని ఇచ్చారు క్రాంప్టన్ గివ్స్. ఇది ఎఫ్ఎంసీకి సంబంధించింది. ట్రెండింగ్ చార్ట్ చూస్తూ కూడా ట్రెండింగ్లో ఉంది, కంటిన్యూగా ఉంది. అప్ అండ్ డౌన్ మధ్యలో అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. మీకు చెప్పాను ప్రతి ఫండమెంటల్ కంపెనీ అప్ అండ్ డౌన్ 2-3 రోజుల తర్వాత పెరుగుతుంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగింది, తగ్గి పెరుగుతుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ చార్ట్ మూలంగా మనకు తెలిసే విధానం ఏంటంటే ఈ షేర్ ఎలా పోతుందని చెప్పి. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి దాని యొక్క రిజల్ట్ని బట్టి కూడా చార్టు ఏర్పడుతుంది, అది గుర్తించండి. సో ఇది ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకొని వచ్చారు. అండ్ స్టాకేజ్ ప్రకారం టొరెంట్ పవర్ ఈజ్ సీయింగ్ మార్చ్ అండ్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ అండ్ ఆపర్చునిటీ టైం. ఫ్యూచర్ పవర్కి డిమాండ్ ఉందని ఉద్దేశము. అండ్ మంచి కంపెనీ కంటిన్యూగా ట్రెండ్గా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ తర్వాత ఆల్మోస్ట్ అప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇయర్ ఐలో ఉంది, అది గుర్తించండి. సో మై చాయిస్ కింద మళ్ళీ ప్రసాద్ చెప్పినట్టే ఈరోజు కూడా టాటా పవర్ కూడా మంచి కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ. అశోక్ లేలాండ్, టాటా పవర్ నా ఫేవరెట్ స్టాక్స్. వీటిని పడినప్పుడు కూడా యావరేజ్ చేసుకుంటూ పోవాలి. ఫ్యూచర్ ఆప్షన్ బ్యాన్లో ఈరోజు ఇండియా సిమెంట్, ఇండియా మార్ట్, బిర్లా సాఫ్ట్, జేఎన్ఎఫ్సి, గ్రాన్యూల్స్, ఆర్బీఐ బ్యాంక్ ఉంది. ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో ఉంటాయి కాబట్టి ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్లో వీటి కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. కాబట్టి హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ మంత్లో ఈ వారంలో డివిడెండ్ పేపర్ కంపెనీలు ఈ సెకండ్ అండ్ నిన్న ఎవరైతే ఉన్నారో ఈ 2 కంపెనీలకు డివిడెండ్ వచ్చే అవకాశం లేదు. బట్ ఈ డివిడెండ్ మూలంగా ఈరోజు షేర్లు తగ్గే అవకాశం ఉంది. అండ్ వార్త కూడా బాగా నెగిటివ్ ఉంది కాబట్టి ఇవి తగ్గడానికి అవకాశం ఉంది. సిప్లా 13 రూపీస్ డివిడెండ్ ఇచ్చింది. వేదాంత 4 రూపీస్ ఎవరైతే నిన్న కొన్న వాళ్ళకు. ఈ 5th నాడు డివిడెండ్ పేపర్ ఉంది. ఎవరైతే 5th లోపల అంటే ఈరోజు 5th లోపల అంటే 4th లోపల డివిడెండ్ ఎవరైతే షేర్లు కొంటారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. 5th నాడు రికార్డ్ డేటు ఆ డే వరకు ఉంచుకున్న వాళ్ళకి డివిడెండ్. ఆంధ్ర పేపర్ 10 రూపీస్ అండ్ చాంబర్ ఆఫ్ కామర్స్కు 3 రూపీస్, బెర్గర్ పెయింట్స్కు 3 రూపీస్ 50 పైసలు వచ్చే అవకాశం ఉంది. ఇది రిజల్ట్స్ నడుస్తుంది. ఈరోజు 2 ఆగస్టు కాబట్టి ఈరోజు టైటాన్, హిందుస్థాన్ జింక్, బ్రిటానియా ఇండస్ట్రీ, యూపీఎల్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, డెల్వెల్ లిమిటెడ్, ఐడిఎఫ్సి, శ్రీ రేణుకా షుగర్, నెస్కో అండ్ బాస్టీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. వస్తున్నాయి కాబట్టి ఈరోజు హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. రిజల్ట్స్ బాగుంటే ఇవి పైకి పోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రిజల్ట్స్ బాగాలేకుంటే ఇవి కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులోంచి కొన్ని మన చార్ట్ చూద్దాం. హిందుస్థాన్ జింక్, ఇక హిందుస్థాన్ చూస్తే చార్ట్ ప్రకారంగా ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత డౌన్ స్టార్ట్ అయిన తర్వాత 3 డేస్ నుంచి బయింగ్ వచ్చింది. బట్ రిజల్ట్ బాగుంటున్న ఉద్దేశంలో కూడా ఇది బయింగ్ రావచ్చు. ఒక రిజల్ట్ బాగుంటే ఇంకా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రిజల్ట్ బాగాలేకుంటే డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఫండమెంటల్ కంపెనీ చాలా రికమెండ్ చేశాము. ఈ షేర్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. సో పెరగడం రకరకాల కారణం మీకు చెప్పాను ఫండమెంటల్ కంపెనీ. బట్ ఇది చార్ట్ ప్రకారం 4 డేస్ తగ్గింది. బట్ రిజల్ట్ బాగుంటే పెరగడానికి అవకాశం ఉంటుంది. రిజల్ట్ బాగాలేకుంటే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఒక్కోసారి కొంతమందికి రిజల్ట్ వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి డౌన్ కూడా జరగచ్చు. సో షేర్ మార్కెట్ ఏదైనా జరగచ్చు. ఎందుకంటే 4 డేస్ నుంచి తగ్గుతుంది కాబట్టి ఎవరికైతే లీక్ అయి ఉంటుంది. సో రిజల్ట్ కొద్దిగా క్వార్టర్ రాకుంటే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. యూపీఎల్ చార్ట్ కూడా చూస్తే ఫండమెంటల్గా మంచి కంపెనీ, బట్ ట్రెండింగ్లో ఉంది. సో ఇది కూడా రిజల్ట్స్ వాళ్ళకి ఎవరికైనా తెలుసుంటే కూడా లీక్ అయి ఉంటే కూడా ముందు పెరుగుతుంది. సో రిజల్ట్ బాగా రాగానే వీళ్ళందరూ కూడా అమ్మేస్తారు, ట్రాప్ అవుతారు. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొన్న తర్వాత తగ్గిన తర్వాత నిలబడి ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా అందరూ ఒక రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని నాకు మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.